హలో అండి, నిన్నైతే మనం పెళ్లిలో చేసే పెద్ద పోషమ్మ అనేది వీడియో అయితే పెట్టాను కదండి. ఇంకా దాన్ని ఎవరైనా చూడకపోతే ఇంకా వెళ్ళి చూసేయండి. ఇంకా దానికి కంటిన్యూషన్ వీడియోనేనండి ఇది. ఇంకా పోషమ్మ దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంకా పోయిన నుంచి వచ్చేంత వరకు మేము ఏమేం చేసామన్నది అయితే ఈ వీడియోలో ఉంటుంది, ఇంకా చూసేయండి. ఇంకా ఇదైతే చూపులమ్మ దగ్గర అండి. చూపులమ్మ దగ్గర వీడియో అంతా పెట్టేసి అయితే ఇంకా మొక్కులు అన్ని చెల్లించుకొని ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మేపులమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇంకా చూడ చక్కని గ్రీనరీ అయితే ఉందని ఇంకా ఇలా సూటబుల్ మెమరీస్ అయితే పిక్ చేసుకున్నామండి. ఇంకా నాతో పాటుగా మరి మీరు కూడా వచ్చేయండి. రోడ్డు పైన ఉంటుందండి మరి మేపులమ్మ. మా ఊరంతా తిప్పి చూపించేస్తున్నాను కదండి. ఇంకా మరి ఎందుకో ఆలస్యం చూసేయండి మరి. ఇంకా మనం ఏ టెంపుల్ కి వెళ్ళినా కానీ చేయాల్సిన ప్రాసెస్ ఇదేనండి. ఇంకా వెళ్ళగానే గంట కొట్టడం, టెంపుల్ చుట్టూ ఇంకా ప్రదక్షిణ చేయడం, ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోవడం అండి. ఇంకా నేనైతే ప్రదక్షిణ చేయగానే టెంపుల్లోకి అయితే వెళ్ళి ఇంకా అమ్మవారికి అయితే మొక్కుకొని అయితే వచ్చానండి. ఇంకా మరి మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఈ వీడియోకి 100 లైకులు అయినా వస్తాయి అని అయితే ఆశ పెట్టుకుంటున్నానండి. మా టార్గెట్ అయితే నిండుద్దో నిండదో ఇంకా ఆ అమ్మకే వదిలేస్తున్నానండి. ఇంకా అందరం అయితే ఇలా పక్కకైతే కూర్చున్నామండి. ఇంకా మొక్కులు పెట్టే వాళ్ళైతే అన్ని చోట్ల మొక్కులు అయితే పెడుతున్నారండి. ఇంకా పోతలింగన్న అని, ఇంకా పెరుగు పెరుగు చల్ల పెరుగు పోసే దుత్త అని, ఇంకా
దగ్గులమ్మ, నాగులమ్మ అని ఇంకా ఇవన్నీ గ్రామ దేవతలు అయితే ఉంటాయండి. ఇంకా చూసారా, ఇంకా అమ్మాయి పెళ్లి కూతురు ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళైతే ఇంకా అగరబత్తులు, పూలు, అక్షితలు, పసుపు, కుంకుమ ఇంకా అన్ని చోట్ల అయితే వేసేస్తున్నారండి. ముందు లోపల ఆలయంలో ఉన్న అమ్మవారికి వేసిన తర్వాత ఇంకా చుట్టూ ఉన్న అన్నిటికీ అయితే వేసేస్తున్నారండి. ఇంకా బయట అయితే ఆ మూలన పోతలింగన్న ఉంటుంది. ఇక్కడ పెరుగు దుత్త, చల్ల దుత్త అని అంటారండి. ఇంకా చల్ల తీసుకుపోయిన వాళ్ళందరూ ఇంకా మిగిలింది ఏమైనా ఉంటే అందులో పోస్తారండి. మరి ముక్కోటి దేవతల కన్నా ముందు పోషమ్మ తల్లి అని అంటారండి. అలాంటి పోషమ్మ తల్లికి అయితే మనం ఇంట్లో ఏ పండగ మొదలు పెట్టుకున్నా కానీ ముందు పోషమ్మ టెంపుల్కి వెళ్ళి మొక్కు తీర్చుకొని రావాలి అని అయితే చెప్తారండి. అంటే అట్లా ముందా వచ్చిందా అక్కడ నువ్వు మంచిగా అక్కడ ఊది బస్తీలైనా ఇంకా ఇలా అమ్మవారికి ఓడి బియ్యం పోయడానికి అన్నట్టుగా పోసమ్మకి బట్టలు కప్పడం, ఓడి బియ్యం చూపించారు కావచ్చు, ఆడ చూపించి పోసారు కావచ్చు కదా. సర పట్టుకుంటాం మళ్ళా సరగ మళ్ళా సర పట్టుకుంటాం అల్లుడుగా పిల్ల ఈ కొత్త అల్లుడా? చూసారా అండి, ఇంకా పోతలింగన్న అండి. ఇక్కడైతే ఆ కొత్త జంటనైతే ఇది వరకే షార్ట్ వీడియోలో పెట్టేశానండి. ఇంకా జంట అయితే చాలా బాగుందండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉందండి. చూడ చక్కని జంట అండి. 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని అయితే అమ్మని మనస్ఫూర్తిగా వేడుకున్నానండి. ఇంకా దగ్గులమ్మ, నాగులమ్మ అని అయితే చెప్తారండి. ఇంకా నేను కూడా వెళ్ళి ఇంకా అమ్మవారిని అయితే వేడుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అయితే వేడుకుంటున్నానండి.
మొక్కులు అన్ని చెల్లించగానే ఇంకా అక్కడే పుట్నాలు బెల్లం నైవేద్యం కూడా అందరికీ ప్రసాదంగా పంచిపెడతారండి. ఇంకా రథం అయితే ఇలా ఉంటుందండి. ఇంకా పెళ్లి అయితే ప్రత్యేకించి వడ్లోళ్ళ దగ్గర చేయించి ఇస్తారు. ఇంకా వ్రతాన్ని మొక్కు చెల్లించగానే ఇలా టెంపుల్ చుట్టూ తిరిగి అలా చెట్టు కింద పెడతారు. అలాగే సల్లకుండా వెయ్యి గల్లకుండా అని ఇంకా సల్లదుత్త అని గుర్రం మట్టితో చేసిన గుర్రం బొమ్మ కూడా ఉంటుందండి. ఇంకా అవన్నీ అయితే అమ్మవారికి చూపించిన తర్వాత ఇంకా వేప చెట్టు కింద అయితే పెట్టేస్తారండి. ఇలా ఉంటుందండి పెద్ద పోచమ్మ పండగ అంటే మాత్రం. ఇంకా మరి డప్పు కళాకారులను చేతి వృత్తుల వాళ్ళను అందరినీ ప్రోత్సహించాలి అని అయితే నేను అనుకుంటానండి. అందుకే ఇంకా ఉన్నట్టుగా అయితే వీడియో ఇంకా అలాగే ఉంచేస్తున్నానండి. ఇంకా అక్కడైతే కనబడుతున్నది డ్రాగన్ తోట అండి. ఇదివరకు మీకు పోచమ్మ వీడియోలో కూడా చూపించానండి. తోట ఎంట్రెన్స్ అయితే ఇటు ఉంటే ఆ తోట అంతా చూపించేదానండి. తోట ఎంట్రెన్స్ అయితే ఆ వైపుకు ఉందండి. ఇంకా మరి మా పోచమ్మ బోనం మొక్కంతా చెల్లిపోయిందండి. ఇంకా ఇంటికి వెళ్ళడమే ఆలస్యం అండి. మరి ఇంకా ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్దాం పదండి. మరి ఇంకా సరదాగా అయితే సెల్ఫీలు కూడా తీసుకున్నామండి. సీటబుల్ మెమరీస్ అయితే ఇలా పిక్ చేసుకున్నాము. ఇంకా నేచర్ బాగుందండి. పెద్ద పెద్ద ఎత్తైన వృక్షాలు. ఇలా గుర్తుండిపోయే విధంగా అయితే పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా నాతో పాటుగా మరి మీరు కూడా చూసేయండి. ఇంకా అందరం కలిసి ఇంటికైతే బయలుదేరాం పదండి. ఇలా మెయిన్ రోడ్ ఆనుకునే ఉంటుందండి టెంపుల్ అయితే. ఇంకా మా గల్లీలోకి అయితే వచ్చేసామండి. ఇంకా కనబడుతున్న రెండవ ఇల్లే ఇంకా వీళ్ళ ఇల్లండి. ఇంకా ఇప్పుడైతే గుమ్మం ముందు నుంచి అయితే చూద్దాం పదండి. ఇంకా బోనాలు తీసుకురాగానే ఇలా కాళ్ళకి నీళ్ళు పోసి ఇంట్లోకి అయితే ఆహ్వానిస్తారండి. బోనం ఎత్తుకున్న వాళ్ళనైతే. బోనాలు దించిన తర్వాత అయితే ఇంకా పూజా మందిరం అలంకరణ అవన్నీ అయితే బాగున్నాయి కదండి. పొద్దున్నే పూజ చేసి ఉంచారు. ఇంకా బోనాల నుంచి పులగం పరమాన్నం 2 అయితే తీసి ఇంకా వీళ్ళందరూ పొద్దున్న నుంచే ఒక ఉపవాసం అయితే ఉన్నారండి. ఇంకా ఒక్క పొద్దులైతే వీడవాలండి. ఇంకా వీళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళు బోనం ఎత్తుకున్న వాళ్ళు అందరూ కూడా ఒక పొద్దు అయితే ఉన్నారు. ఇంకా ప్రసాదాన్ని అయితే స్వీకరించాలండి. ఇప్పుడైతే ఇంకా వాళ్ళందరూ ఇంకా ప్రసాదం తీసుకున్న తర్వాత నేను కూడా అమ్మవారి ప్రసాదం తీసుకొని కళ్ళకు అద్దుకొని తినేసానండి. ఇంకా చుట్టాలందరికీ అయితే ఇంకా వంటలు అయితే చేసి ఉంచారండి. ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టయితే తిని ఉండే వాళ్ళు ఉన్నారు. ఇంకా వెళ్ళిపోయే వాళ్ళైతే వెళ్ళిపోయారండి. ఇంకా నేనైతే మళ్ళీ నైట్ వచ్చి డిన్నర్ చేస్తానండి. ఇప్పటికైతే ఈ ప్రసాదం తీసుకొని అయితే వెళ్తున్నానండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి.